టారిఫ్స్ విధించుతున్నాడో ఇట్స్ మీనింగ్లెస్ యాగ్మెంట్ నేచర్. ఎందుకు అదొక మూర్ఖపు చర్య. ఎలాగంటే నేను ఉన్నాం, మీరు మా ఇంటికి వచ్చారు, యూఆర్ సో రిచ్. మీరు వచ్చేటప్పుడు మంచి ఆల్మండ్స్ దాంట్లో స్వీట్స్ తీసుకొస్తారు. నేను అంతకంటే లో క్వాలిటీ, నా స్థాయి తక్కువ తీసుకొస్తా మీ ఇంటికి వచ్చినప్పుడు. నేను కూడా ఆల్మండ్స్లోంచి తేవాలంటే ఎట్లా? నా దగ్గర అంత లేదు కదా. అది డిపెండ్స్ ఆన్ ఎవ్రీ టారిఫ్స్ అనేవి ప్రతి కంట్రీ తన ఇంటర్నల్ పొజిషన్స్, అవసరాలు, ఆర్థిక స్తోమతలు, రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిసైడ్ అయ్యి విధించుకునేవి తప్పితే నువ్వు వేస్తున్నావు కాబట్టి నేను వేస్తాను, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఆల్మండ్స్లో తెచ్చాను, నువ్వు కూడా మా ఇంటికి వచ్చినప్పుడు ఆల్మండ్స్లో తేకపోతే నేను నరికేస్తానంటే అట్ట. ఓకే, మీరు ఎక్కడ బయట కొంటారు, బయట రోడ్డు మీద కొంటారు, నేను రోడ్డు మీద కొని తీసుకొస్తాను ఇంటికి. బట్ నేను ఎఫెక్షనేట్గా తెచ్చానా లేదా అనేది ముఖ్యం. అక్కడ మీరు తింటారా తినపోతారా వేరే విషయం, మీరు ఉపయోగించుకుంటారు ఇంకొక విషయం. కానీ అలాంటి దాని వల్ల కంట్రీ లాస్ అవుతుంది కదా అని కదా వాళ్ళ వాదన. మీరు కొంచెం టైం ఇవ్వండి మేడం. ఎందుకంటే ట్రంప్ మేక్ ఇన్ అమెరికా అంటాడు. అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడం సాధ్యపడదు. ఎందుకంటే అమెరికాలో లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ. ఇప్పుడు సార్ ఇందాక చెప్పారు, వెల్స్ ఫార్గో బ్యాక్ ఆఫీస్ ఇక్కడ ఉందని. ఎందుకు ఉంది? ఇక్కడ మ్యాన్ పవర్ చీప్. చైనాలో ఎందుకు యాపిల్ పెట్టారు? యాపిల్ కంపెనీ అమెరికా అది ఏమన్నా చైనా మీద యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడికి అమెరికా చైనా మీద ప్రేమ కాదు. చైనాలో చీప్ లేబర్ దొరుకుతారు. ఏషియన్ కంట్రీస్ లో పాపులేషన్ ఎక్కువ, మ్యాన్ పవర్ దొరుకుతారు, చీప్ గా దొరుకుతారు. ఇక్కడ కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. అమెరికాలో మీకు ఇంకొక ప్రాబ్లం ఉంది. ట్రంప్ కిందసారి వచ్చినప్పుడు మినిమం శాలరీస్ పెంచేశాడు. ఇంకా హ్యూమన్ రిసోర్సెస్ కాస్ట్లీ అయిపోయినాయి. ఓకే, అసలు ఇప్పుడు అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం అనేది ఇంపాసిబుల్ అండి. వాళ్ళు పూర్వం ఏ విధంగా డెవలప్ అయ్యారంటే ఆఫ్రికన్ సిటిజన్స్ ని స్లేవ్స్ లాగా తీసుకొచ్చి గొలుసులతో కట్టేసి బంధించి వాళ్ళని స్లేవ్స్ లాగా ఉపయోగించుకుని వాళ్ళు డెవలప్ అయ్యారు. ఇప్పుడు సంఖ్యలు లేవంతే. ఇప్పుడు స్లేవ్స్ వర్క్ చేస్తున్న వాళ్ళు లేరా? ఇప్పుడు మనం స్లేవ్స్ కాదా? మన స్లేవ్స్ లాగా పంపించలేదా? మన విద్యార్థులకి ఇల్లీగలే, వాళ్ళు వెళ్ళింది ఇల్లీగలే, నో డౌట్. కానీ అలా చేయాలా? నువ్వు ఉపయోగించుకున్న నాళ్ళు ఉపయోగించుకున్నావుగా. ఒకవేళ నువ్వు బైడెన్ తప్పులు చేస్తే విమర్శించు, కానీ బైడెన్ చేసిన అన్నిటికీ నువ్వు అబ్లైజ్ అవ్వాలి. అంతేగాని బైడెన్ చేసిన తప్పు నేను పంపించేస్తానంటే అంత కుదురుతుంది? అంతకుముందు ఒబామా చేసిన తప్పు కుదరదు. సరే, ఆ విషయం ఎథికల్ మేనర్ లో రాంగ్ అయి ఉండొచ్చు. అదొక్కటే కాదు, అతనికి తర్వాత ఇంకొకటి మానవ హక్కులను గగ్గోలు పెడుతుంది అమెరికా ప్రపంచంలో. ఆ దేశంలో ప్రజాస్వామ్యం ముప్పు వాటిల్లింది, ఈ దేశంలో ముప్పు వాటిల్లింది, నేను కల్పించుకుంటాను, నేను యుద్ధం చేస్తాను అని రెంకిరేస్తుంది. ఏంటి మానవ హక్కులు ట్రంప్ పరిపాలనలో? అమెరికాని ఏ దిశగా తీసుకెళ్తున్నాడు? అమెరికా తన పెద్దన్న స్థానాన్ని త్వరలో కోల్పోబోతుంది. ఇంకో కంట్రీ ఎమర్జ్ అవుతుంది. అది చైనా కావచ్చు, ఇంకోటి కావచ్చు. సార్ ఒక చైనా మీద అన్నారు. చైనా మీద నాకేమీ లవ్ లేదు, ఫేవరెటిజం లేదు. ఏ కంట్రీ స్వభావం అయినా ఒక్కటే, ఇంచుమించుగా సెల్ఫ్ ఇంట్రెస్టే మోటివ్గా ఉంటుంది. అయితే ఒక ఇండియాకి మాత్రం ఒక దాన్ని మంచనాలో చెడనాలో తెలియదు. ఎవరు వచ్చినా యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు. ఎవరి నెత్తి మీద కూర్చున్నా ఒప్పుకుంటారు. బ్రిటిష్ వాడు వచ్చి పరిపాలించినా ఓకే అంటారు, ఫ్రెంచ్ వాడు వచ్చినా ఓకే అంటారు. ఇప్పుడు లేదులేండి అలాంటి నేచర్. ఊరుకోండి మేడం, మనకి ఎవరైనా మనకి ట్రంప్ ని అమెరికాలో చూస్తున్నారు కానీ మొన్నటి వరకు హైదరాబాద్ లో ట్రంప్ ని చూడలేదా మీరు? చూసారా ఎవరైనా? అతిథి దేవో భవ అన్న వ్యవహారం కదా మనది. కాదు మేడం, ట్రంప్ లాంటి వ్యక్తి పరిపాలన ఇక్కడ చూసాం. ఎక్కడ అంటున్నారు? హైదరాబాద్. అయ్యో ప్లీజ్ అలాంటి కామెంట్స్ ఎందుకులేండి. రైట్, గోపి గారు రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్స్? మేడం, ఇప్పుడు ఇమ్మీడియట్ షార్ట్ టర్మ్ లో మనం మార్కెట్స్ ని ప్రెడిక్ట్ చేయడం ఎప్పుడు కూడా కష్టం. నంబర్ 1, ఎందుకనంటే ఏవే ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది,
తర్వాత లేదంటే ఏదైతే వాళ్ళు పర్పస్ఫుల్ గా రిలీజ్ చేస్తారనేటటువంటి దాన్ని బట్టి మార్కెట్ మూవ్మెంట్స్ అనేవి డిపెండ్ ఉంటాయి. బట్ షార్ట్ టర్మ్ లో వోలటాలిటీ అనేది మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. రైట్, ఒక రోజు పెరిగినా మళ్ళీ తర్వాత తగ్గడం అనేది ఒకటి. ఫస్ట్ దీనికంటే మీరు లాస్ట్ ఇయర్ కనుక మీరు ఎప్పుడైతే కనుక మనము ఎకనామిస్ట్ వరల్డ్ వైడ్ టాప్ ఎకనామిస్ట్ ని తీసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చినటువంటి ట్రంప్ గారు టారిఫ్ ఇవన్నీ పక్కన పెట్టండి. మీకు 1 year బ్యాకే మీకు చెప్పినటువంటిది ఏంటి, 2025లో ఇంతవరకు మనం చూడనటువంటి రెసెషన్ చూడబోతున్నాం అనేటటువంటిది పెద్ద వరల్డ్ వైడ్ ఎకనామిస్ట్ చెప్పినటువంటి అంశం. రైట్, వాళ్ళు ఎలా చెప్పగలిగారు, ఇంతకు ముందు రెసెషన్ ఏవైతే వాళ్ళు ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేయగలిగారో ఆ ప్రిడిక్ట్ చేసిన వాళ్ళు చెప్పినటువంటిది 2025లో టర్బులెంట్ ఉంటుంది, స్టాక్ మార్కెట్ కూడా హైలీ టర్బులెంట్ ఉంటుంది. ఇవే కాకుండా ప్రపంచం ఇంతవరకు చూడనటువంటి రెసెషన్ చూడడానికి అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ ఆర్థిక మాధ్యం, ఆబ్వియస్ గా ఆర్థిక మాధ్యం వస్తే స్టాక్ మార్కెట్స్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం. ఇక్కడ మనం ఏంటంటే మేడం ఒకటి 2-3 థింగ్స్ మనం అర్థం చేసుకోవాలా. మీకు 1930లో స్మూత్ హోల్ అనేటువంటి యాక్ట్ అమెరికా తీసుకొచ్చింది. ఇప్పుడు కాదు, మనం 1930కి వెనక్కిపోతే కనుక అప్పుడు హోవర్ ప్రెసిడెంట్. సో వాళ్ళు ఏం చేశారు, అప్పుడే 20% టారిఫ్స్ ని విధించాడు అతను మిగతా కంట్రీస్ మీద దగ్గర. బట్ దానికి అగేన్స్ట్ గా 25 కంట్రీస్ రెసిప్రోకల్ టారిఫ్స్ మళ్ళీ అమెరికా మీద కూడా విధించాయి. అప్పుడే తగ్గలేదు జనాలు, అంటే దేశాలు ఇప్పుడు తగ్గకపోగా దీని యొక్క ఇంపాక్ట్ ఏమైపోయింది, ఆయన పర్స్యూ చేయడం వల్ల దాన్ని అల్టిమేట్ గా ఆర్థిక మాంద్యానికి దారితీసింది. అది అప్పుడు కూడా ఈ పని జరిగినటువంటిది. సో 1929లో మొదలైనటువంటి ఆర్థిక మాంద్యము ఈ అమెరికన్ ప్రభావంతో పాటుగా మిగతా ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల మీకు దగ్గర 1942 వరకు ఆల్మోస్ట్ 10 years సీవియర్ ఇంపాక్ట్ ప్రపంచాన్ని గడగడలాడించింది. సో అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరే. సో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా రెసెషన్ ఏదైతే వస్తుంది అంటున్నారో దానికి యాడ్ చేస్తున్నాయి, ఫ్యూయల్ కు యాడ్ చేస్తున్నాయి. సో కాబట్టి రెసెషన్ వచ్చినప్పటికీ అప్పటికిప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే బేసిక్ గా ఏ కంట్రీస్ కా కంట్రీ కూడా సెల్ఫ్ సఫిషియెంట్ మోడ్ లో వెళ్తున్నాయి. అంతే, ఒకరి మీద డిపెండ్ అయింది మనకు అబ్వియస్ గా కనపడుతుంది, కానీ నో కంట్రీ ఈజ్ డిపెండెంట్ ఆన్ రియల్ గా చెప్తే సెన్స్ లో. ఇప్పుడు ఏమైనా భయపడ్డారంటే పక్కన ఉన్న కెనడానే చెప్తుంది నీకు డబుల్ టారిఫ్ విధిస్తామని. నిన్నేం చేశాడు, పవర్ మీద టారిఫ్ విధించినారు. దెబ్బకు అమెరికాలో ఆంటోరియా మొదలైనటువంటి న్యూయార్క్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, సో ఇప్పుడు ఏంటంటే ప్రజల థింకింగ్ లో మార్పు వచ్చిందండి. ఈ రోజు సెల్ఫ్ సఫిషియన్సీ కొంతవరకు వచ్చింది, తర్వాత ఆర్థికంగా ప్లస్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అంతా పెరిగిన తర్వాత ఏ కంట్రీ కూడా ఎదురు కంట్రీని చూసి భయపడేటటువంటి స్టేజ్లో లేదు. టెంపరీగా ఏదన్నా ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీకు రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అన్ని కూడా దారిపోతాయి. ఇప్పుడు ఏమైపోతుంది, అదర్ కంట్రీస్ అన్ని గ్రూపింగ్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక మన ప్యానల్ స్పీకర్ ఒకరు చెప్పినట్ల బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చారు డాలర్ కి అగేన్స్ట్ గా. తర్వాత ఈ రోజు మీరు కెనడా ప్రైమ్ మినిస్టర్ ఫ్రాన్స్ కి వెళ్ళారు ఫస్ట్. సో ఇట్లా మల్టిపుల్ గ్రూప్స్ అనేటటువంటి వస్తున్నాయి. ఇవి ఒకటి. సరే, మన కంట్రీ వరకు మనం వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఇండియా అనేటటువంటిది వీఆర్ వెరీ ప్రౌడ్. ఏంటంటే ఎవ్వరికి భయపడే స్టేజ్లో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మాత్రం మనం తప్పగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. మీరు అమెరికా కాదు, ఇంకోటి కాదు, చైనా కాదు. మీరు ఎందుకు అనంటే 2 basic అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండియా. ఒకటి డెమోగ్రఫిక్ డివిడెండ్, అంటే పీపుల్ 40 years కంటే తక్కువ ఉన్నట్టు వర్కింగ్ పాపులేషన్ ఎక్కువ ఒకటి. రెండోది హైయెస్ట్ డెమోక్రసీ. సో ఏ కంట్రీ అయినా ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టాలనుకోండి, మీరు ఎటువంటి కంట్రీలో పెడతారు, డెమోక్రటిక్ ప్రజాస్వామ్యతమైనటువంటి కంట్రీలో, ప్లస్ ఎక్కడైతే కనుక మీకు రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయో అటువంటి కంట్రీస్ లో పెడతారు. తర్వాత మనకు లాస్ట్ కోవిడ్ తర్వాత చైనా +1 పాలసీ ప్రతి కంట్రీ అడాప్ట్ చేస్తుంది, అర్థం చేసుకుంది. చైనా మీద డిపెండెన్స్ అనేటటువంటి డేంజర్ అయింది కాబట్టి ఎప్పుడైతే చైనా +1 అనేటటువంటి పాలసీ వచ్చిందో అన్ని కంట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెకండ్ ఫెసిలిటీ ఎక్కడ పెట్టడానికి చూస్తున్నారు, ఇండియాలో. రైట్, దీనికి తోడుగా ప్రస్తుతం ఉన్నటువంటి భారత ప్రభుత్వం యొక్క పాలసీ డెసిషన్స్ ఏమన్నాయో ఇంటర్నల్ గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ప్లస్ ఎక్స్టర్నల్ గా కూడా డిపెండ్ కాకుండా సెల్ఫ్ సఫిషియన్సీ మోడ్ లో తీసుకోవడానికి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇవన్నీ చూసినట్లయితే కనుక ఈ రోజు కనుక ఇండియా మీద 100% టారిఫ్స్ విధించేసి మీరు ఏ ఒక్కటి వద్దన్నా కానీ ఇండియా మీద ఈ రోజు ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి సమీప లాస్ట్ 1 month లోనే మీకు 45 కంట్రీస్ ఇండియాతో తీవ్రమైనటువంటి చర్చల్లో ఉన్నాయి. ఎప్పుడే కానీ రాజకీయాల్లో మనకు కనపడేది ఒకటి, వెనక జరిగేది ఒకటి అండి. అమెరికన్ డిప్లొమసీ కూడా ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తున్నారు, ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఇంతవరకు రెస్పాండ్ కాలేదని. సో ఎంతమందికి తెలుసు, డెఫినెట్ గా నా యొక్క అంచనా ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ ఫీలర్స్ పంపించింటది ఇండియాకు, వీఆర్ గోయింగ్ టు డూ దిస్. ఇండియన్ గవర్నమెంట్ అందుకే ట్రేడ్ అగ్రిమెంట్లకు ఎంటర్ కావడానికి వాళ్ళతో ఆల్రెడీ డిప్లొమసీ నడుస్తుంది. అందుకోసమనే ట్రంప్ గారు కూడా 26% మిగతా కంట్రీస్ కి విధించినప్పుడు ఒక పాలసీ తీసుకున్నారు. ఏంటి, ఎంత డిఫరెన్స్ ఉందో దాంట్లో 50% విధిస్తానన్నాడు. కాబట్టి మనకు దగ్గర 52% ట్రేడ్ డిఫరెన్స్ 48 ఎంత వస్తుంది. సో కాబట్టి 26 దగ్గర ఆగాడు. అది సింపుల్ లాజిక్. ఈ 26 కూడా నాకు తెలిసి వీళ్ళంత తొందరలో ట్రేడ్ అగ్రిమెంట్ ఎంటర్ అవుతారు.